మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గైనిక్ క్యాన్సర్లు అంటే ఉమెన్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఏర్పడేటువంటి క్యాన్సర్లు అసలు ఏమేమి ఉంటాయి, వాటిని ముందుగానే ఏ సాయంతో ఏ రకంగా మనం ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దయాన గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. సో క్యాన్సర్లు ఒకప్పుడు అంటే చాలా భయం వేసేది. సో వాటిని గుర్తించడం కూడా ముందుగానే గుర్తించడం అనేది సాధ్యమయ్యేది కాదు. సో ఎప్పుడో సెకండ్ థర్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత గుర్తించేవారు. సో ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి కాబట్టి, అందులోని ఇప్పుడు అనేది వచ్చింది కాబట్టి, సో ఇది ఏ రకంగా హెల్ప్ అవుతుంది? లుక్ అండి, ఇప్పుడు ఇండియాలో క్యాన్సర్ వచ్చి ఎంతోమంది చనిపోతున్నారు ఆర్ వాళ్ళని ఎంత ట్రీట్మెంట్ ఇప్పించినా నయం కాలేదు అంటే దట్ ఈస్ బికాస్ దే ప్రెజెంటెడ్ లేట్ ఆర్ వాళ్ళ ఇనీషియల్ ట్రీట్మెంట్ సరిగా అవ్వలేదు. బికాజ్ ఇండియాలో ఎంతోమంది సిటీస్లో లేరు, పల్లెటూరులో ఉన్నారు, టౌన్స్లో ఉంటున్నారు, మెయిన్లీ ఇన్ ద టౌన్స్. పల్లెటూరు వాళ్ళు కూడా టౌన్కి వెళ్ళే చూపించుకుంటారు ఏదన్నా ఒంట్లో బాగాలేదు అంటే. సో యాజ్ అన్ ఆంకాలజిస్ట్ వాట్ ఐ నోటీస్ ఇస్ ఎంతోమందికి వాళ్ళ క్యాన్సర్ ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళ ట్రీట్మెంట్ సరిగా జరగలేదు, లేదా వాళ్ళ డయాగ్నోసిస్లో తేడా జరిగింది. అదేంటి, దీన్ని వాళ్ళు వెళ్ళారు, బ్లీడింగ్ అయ్యింది లేదా వైట్ డిశ్చార్జ్ అయ్యింది, ప్యాప్ టెస్ట్ చేయాలి కాబట్టి చేశారు, ప్యాప్ టెస్ట్ నార్మల్ అని రిపోర్ట్ వచ్చింది, యాంటీబయోటిక్స్ ఇచ్చారు, పంపించారు. 6 నెలల తర్వాత చూస్తే ఆ సర్విక్స్ పైన పెద్ద క్యాన్సర్ ఉంది. ఇప్పుడు మనకి రెట్రోస్పెక్ట్గా అర్థమవుతుంది, ఓహో ఆవిడ ఫస్ట్ టైం చేయించుకున్న ప్యాప్ టెస్ట్ తప్పు రిపోర్ట్ వచ్చింది, క్యాన్సర్ని వాళ్ళు ఇన్ఫెక్షన్ అనుకున్నారు, అందుకే డిలే అయ్యింది. లేదా రొమ్ములో గడ్డని మ్యామోగ్రామ్కి వెళ్తారు, ఊర్లో టౌన్లో ఏదో మ్యామోగ్రామ్ జరిగింది, ఇది కొవ్వుగడ్డ అని పంపించేశారు. 3 నెలల తర్వాత మా దగ్గరికి వస్తారు, ఈ కొవ్వుగడ్డ ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది అని. చూస్తే అది అసలు కొవ్వుగడ్డ కాదు, అది క్యాన్సర్ గడ్డ. మ్యామోగ్రామ్లో అది కొవ్వుగడ్డ అని రాస్తుంది. సో రాంగ్ డయాగ్నోసిస్ మూలంగా రాంగ్ ట్రీట్మెంట్ ఆర్ డిలే ఇన్ ట్రీట్మెంట్ జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ కామన్. మనకే తెలుసు, మనం ఒక బ్లడ్ టెస్ట్ కానీ ఆర్ ఒక ఎక్స్రే కానీ ఆర్ ఏదన్నా ఒక టెస్ట్ని మనం 20 చోట్ల చేయించుకుంటే కనీసం 4 డిఫరెంట్ డయాగ్నోసిస్లు ఇస్తున్నారు. సో ఏది నమ్మాలి? అందరూ ప్రతిసారి సిటీకి వచ్చి ఒక పెద్ద టెర్షరీ సెంటర్లో చేయించుకోలేరు. సో మా హాస్పిటల్లో సే ఫర్ ఎగ్జాంపుల్ అపోలోలో వీ యూస్డ్ AI ఈవెన్ 7-8 years ago. సో దిస్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫస్ట్ హాస్పిటల్. మా హెల్త్ చెకప్స్లో మేము చేసే టెస్ట్లలో AI ఇంటిగ్రేషన్ హ్యాపెన్ మెనీ ఇయర్స్ అగో. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసినప్పుడు ఒక మనిషి చేసే తప్పులు, ఒక డాక్టర్గా యాజ్ అ పెథాలజిస్ట్ లేదా స్కాన్ డాక్టర్గా నేను తప్పులు చేయొచ్చు, బట్ AI చెయ్యదు. బికాస్ దాన్ని డెవలప్మెంట్ స్టేజ్లో దానికి 1000 ఎక్స్రేస్ చూపిస్తారు, నిమోనియావి ఆర్ మ్యామోగ్రామ్లో కొవ్వుగడ్డ ఎక్స్రే మ్యామోగ్రామ్స్ ఇలా ఉంటాయి, ఎర్లీ క్యాన్సర్ మ్యామోగ్రామ్స్ ఇలా ఉంటాయి, ఇన్ఫెక్షన్ మ్యామోగ్రామ్స్ ఇలా ఉంటాయి. సో దానికి అలా ఫీడ్ చేస్తారు. సో ఈ AI టెక్నాలజీ యూజ్ చేసేటప్పుడు అది ఒక మనిషి కన్నా చాలా తొందరగా చెప్పగలదు, ఇది ఇన్ఫెక్షన్, ఇది క్యాన్సర్, ఇది కొవ్వుగడ్డ లేదా ఎక్సెట్రా ఎక్సెట్రా. బికాస్ దాన్ని ఆ టెక్నాలజీని డెవలప్ చేసేటప్పుడు దానికి చూపించినన్ని ఎగ్జాంపుల్స్ ఒక మనిషికి చూపించలేము. ఒక మనిషి 5000 మ్యామోగ్రామ్స్ ఎప్పుడు చూస్తాడు? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు 5000 మ్యామోగ్రామ్స్ చూడాలి. బట్ AI కెన్ లెర్న్ దట్ ఇన్ 6 months. 6 monthsలో అన్ని దాంట్లో ఫీడ్ చేసేసరికి ఒక మ్యామోగ్రామ్ చూడంగానే ఆ ఎక్స్పీరియన్స్తో ఇట్ కెన్ టెల్ మచ్ బెటర్ దెన్ హ్యూమన్ బీయింగ్. సో AI మనకి గైనకాలజీలో ఏ క్యాన్సర్స్ నుంచి కాపాడగలదు అంటే, ఏ క్యాన్సర్స్కి మనం టెస్ట్లు చేస్తున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్కి ముందు మ్యామోగ్రామ్ కంపల్సరీ. ఆ మ్యామోగ్రామ్ సరిగా చేయకపోతే, ఆ మ్యామోగ్రామ్ సరిగా రిపోర్ట్ చేయకపోతే మన డయాగ్నోసిస్ తప్పు వస్తుంది. సో ఫర్ మ్యామోగ్రామ్స్ యూజింగ్ AI ఇస్ వెరీ హెల్ప్ఫుల్. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్యాప్ స్మియర్స్ చేయించుకోమంటున్నాము. సరే, మన టాక్ని పాపం ఆవిడ ఏదో వాళ్ళ ఊర్లో వెళ్ళి ప్యాప్ స్మియర్ చేయించుకుంది, చూసే డాక్టర్కి ఎక్స్పీరియన్స్ లేదు, తప్పు రిపోర్ట్ ఇస్తాడు, చేయించుకుని లాభం ఏంటి? సో అలాంటి చోట్ల ఏఐకి ఆ ప్యాప్ స్మియర్ రిపోర్ట్ రిజల్ట్ చూపించి ఆ టెక్నాలజీ యూజ్ చేస్తే
ఏఐ చెప్పేస్తుంది ఈవిడ క్యాన్సర్ ఉందా లేదా వచ్చే ఛాన్స్ ఉందా, బికాస్ ఏఐ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ షోయింగ్ మల్టిపుల్ రిపోర్ట్స్ టు ఇట్. సో అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఒక మనిషి కన్నా ఒక మెషిన్ చేసే ఆ డయాగ్నోసిస్ అనేది ఎంతవరకు ఆ క్లారిటీ ఉంటుంది, దాంట్లో అంత సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అనేది. ఇట్ ఈస్ డెఫినెట్లీ మచ్ బెటర్ దెన్ అ హ్యూమన్. ఒక ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పీరియన్స్డ్ వెరీ 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 గుడ్ డాక్టర్ కూడా అన్ని వేలవి చూసి, అన్ని థౌజండ్స్ ఆఫ్ టెస్ట్స్ రిపోర్ట్స్ చూసి ఒక కన్క్లూజన్కి రారు. ఎక్స్పీరియన్స్ లిమిట్స్ ఎన్ని చేయగలను అని. సో ఏఐ వచ్చి ఒక ఆపరేషన్ చేయగలదంటే చేయలేదు. ఏఐ వచ్చి ఒక హిస్టరీ తీసుకుని ఆ మనిషికి ఏంటి ప్రాబ్లం అని కనుక్కోగలదా, కనుక్కోలేదు. బట్ ఒక బ్లడ్ టెస్ట్ రిపోర్ట్, ఒక బ్లడ్ శాంపుల్నో ఏదో ఒక పెథాలజీ శాంపుల్నో ఇచ్చి ఏఐని అడిగితే అది మనిషి కన్నా బాగా చెప్తుంది. ఎక్స్రేస్ చూపిస్తే, లేదా మ్యామోగ్రామ్స్ చూపిస్తే, బ్రెయిన్ స్కాన్స్ చూపిస్తే ఏఐ ఈజ్ బెటర్ దెన్ హ్యూమన్స్. ఇప్పుడు సాధారణంగా గైనిక్లో ఉండేటువంటి క్యాన్సర్స్, ఏమేమి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, సో దానికి ట్రీట్మెంట్ విషయంలో కూడా ఏ రకంగా హెల్ప్ అవుతుంది? లుక్ అండి, గైనీ క్యాన్సర్స్ బ్రెస్ట్ పక్కన పెడితే గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, అండాశయ ముఖద్వారం సర్విక్స్ క్యాన్సర్, బల్బల్ క్యాన్సర్, ఈ క్యాన్సర్స్ ఇప్పుడు మేము ఏఐ నిన్న కూడా యూజ్ చేసాము. ఎలాగూ అంటే గర్భాశయ క్యాన్సర్ వచ్చినప్పుడు చుట్టుపక్కల కొవ్వుగడ్డలన్నీ తీసేస్తాము. కొవ్వుగడ్డలు తీయకపోతే కొవ్వుగడ్డల్లోకి క్యాన్సర్ పాకి ఉండే ఛాన్స్ ఉంటుంది. అన్ని కొవ్వుగడ్డలు తీసేసేసరికి కొంతమంది కాళ్ళల్లో తర్వాత వాపు ఉంటుంది. తెలుసు వీళ్ళకి ఇన్ని కొవ్వుగడ్డలు తీస్తే కాళ్ళు వాస్తాయేమో అని, బట్ తీయక తప్పదు, బికాస్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో ఏం చేస్తాం ఇప్పుడు మా దగ్గర ఉన్న టెక్నాలజీతో, గర్భసంచి తీసే ముందు దానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఈ కొవ్వుగడ్డల్లో ఏ కొవ్వుగడ్డలో క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఎక్కువ. సో ఆ ఇంజెక్షన్ ఎంత గబుక్కున ఎన్ని కొవ్వుగడ్డల్లోకి వెళ్ళింది, ఏ కొవ్వుగడ్డల్లో లింఫ్ నోడ్స్లో మ్యాక్సిమం ఫోకస్ అయ్యింది, అందులో క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఎక్కువ. సో దట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. సో అప్పుడు ఆ ఏఐని ఉపయోగించి ఆ ఏరియాని ఎక్స్రే అండ్ స్కాన్ చేసుకుంటే మాకు అర్థమైపోతుంది విచ్ లింఫ్ నోడ్స్ ఐ షుడ్ రిమూవ్ అండ్ విచ్ ఐ డోంట్ నీడ్ టు రిమూవ్. సో నాకు అన్నీ తీయటం వచ్చు, బట్ దట్ డజంట్ మీన్ నేను అన్నీ తీసేయాలి అని కదా. ఆ పేషెంట్కి ఏ విధ అవసరమో అదే తీస్తే తనకి కాళ్ళ వాపులు ఉండవు, కాళ్ళు బరువు ఎక్కవు, ఈజీగా తర్వాత మొబిలైజ్ చేస్తారు ఎక్సెట్రా. సో వీ హ్యావ్ బీన్ యూజింగ్ ఏఐ అండ్ సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో కూడా వీ యూస్ ఏఐ టు టెల్ ఎన్ని కొవ్వుగడ్డలు తీయాలి, అందులో ఏది మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని వెంటనే 40-minute టెస్ట్కి పంపించేసుకుని ఈ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యిందా అవ్వలేదా. సో ద క్వాలిటీ ఆఫ్ అవర్ సర్జరీ ఈజ్ మచ్ బెటర్ బికాస్ ఆఫ్ ఏఐ. సో ఏఐ ఏంటి, అదేంటో వచ్చి ఏంటి మనకు చెప్పేది మనుషులకి కాదు. యూ హ్యావ్ టు నో ఈ టెక్నాలజీ ద్వారా నేను చేసే పనిని ఇంకా బెటర్ క్వాలిటీ ఎలా చేయొచ్చు. ఎంత రిఫైన్డ్గా సర్జరీ చేస్తే పేషెంట్ అంత చక్కగా నయం అవుతారు. సో ఏఐ విల్ బికమ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్, అండ్ ఏఐ ద్వారా వచ్చే రిపోర్ట్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ హ్యూమన్ రిపోర్ట్స్. మీకు కూడా చాలా సింపుల్ అయ్యింది కొంచెం. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. సో వితౌట్ ఏఐ ఐ డోంట్ థింక్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్స్. సో ఒక నార్మల్గా చేసే సర్జరీస్ మరి మీరు పర్ డేలో ఎన్ని చేయగలుగుతారు? సో ఈ రకంగా ఇప్పుడు అడ్వాన్స్మెంట్లో వచ్చినటువంటి టెక్నిక్స్ యూజ్ చేసి ఇప్పుడు ఎన్ని ఎక్కువ చేయగలం అంటే ఇట్స్ నాట్ దట్, బట్ చేసేది మోర్ అక్యురేట్గా చేయగలం. ఇప్పుడు ఇంటెస్టైన్లో క్యాన్సర్ ఉంది, ఒకప్పుడు ఇటు 10 సెంటీమీటర్లు ఇటు 10 సెంటీమీటర్లు తీసేవాళ్ళం. సో ఆ మనిషి ఆల్మోస్ట్ 30-40 సెంటీమీటర్ల పేగు కోల్పోయేవాళ్ళు పేగులో క్యాన్సర్ ఉంటే. ఓకే, ఇప్పుడు మేము ఇచ్చే ఒక ఇంజెక్షన్ ద్వారా కరెక్ట్గా క్యాన్సర్ ఎక్కడ ఆగిపోతుందో మాకు కనిపిస్తుంది, కలర్ తేడా తెలుస్తుంది. ఒక లైట్ ఆపంగానే అది ఫ్లోరసెంట్ గ్రీన్ కలర్లో తెలుస్తుంది. దెన్ ఇటు 10 తీసుకోవట్లేదు. సో బికాస్ వీఆర్ ఏబుల్ టు సీ ద క్యాన్సర్. ఆపరేషన్ చేస్తుండగా అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేస్తున్నాము, కిడ్నీ పైన అల్ట్రాసౌండ్ చేసి ఆ కిడ్నీలో క్యాన్సర్ ఎక్కడ ఆగిపోయింది తెలుసుకుని ఓన్లీ క్యాన్సర్ తీసి కిడ్నీని ఉంచేస్తున్నాము. సో బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులు పెద్ద పెద్ద ఆర్గన్స్ ఎక్కువ అనవసరపు సర్జరీలు అవన్నీ తగ్గిపోతున్నాయి. టు ద పాయింట్ ఆపరేషన్ చేసి ఆ మనిషి వాళ్ళ ఆర్గన్స్ వాళ్ళకి అట్టిపెట్టి వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉండగలుగుతారు. అఫ్ కోర్స్ అండి, ఒక కిడ్నీ పోగొట్టుకుంటే ఏముంటుంది, ఇంకొక కిడ్నీ అది పాడైపోతే
రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైనిక్ క్యాన్సర్ల విషయంలోని ఏ రకంగా పనిచేస్తుంది, సో శస్త్రచికిత్స చేసేటప్పుడు ఏ రకంగా పనిచేస్తుంది, ఈ విషయాలన్నీ కూడా ఇంత క్లారిటీగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.